ఏమంటే దేవరకొండలో వెలిసిన స్వయంభు పార్వతీదేవి మరియు జలకంఠేశ్వరుడు యొక్క చరిత్ర ఎపిసోడ్ 14. ఫ్రెండ్స్, ఈరోజు మనము మొగిలి గ్రామంలో ఉన్న శివుడు పార్వతిని ఇందాక చూసాం మనం అక్కడ గుడిలో. సో ఇప్పుడు మొగిలి గ్రామంలో దేవరకొండ పైన ఉన్న శివుడు పార్వతిని ఇప్పుడు మనం చూద్దాము. ఈ దారి మొత్తం మట్టితో నింపిపోయింది. ఈ దారిలో పోవడం కూడా చాలా డేంజర్ అంట. ఎందుకంటే ఈ దారిలో ఏనుగులు వస్తాయని చాలామంది కింద మనకు చెప్పారు. కాకపోతే చూద్దాం మనము ఈ దేవరకొండలో ఉన్న శివుడు పార్వతి గుడిని చూద్దాము. అక్కడ శివుడు పార్వతి ఎలా ఉద్భవించారో, ఆ గుడికి ఉన్న చరిత్ర ఏమిటి అనేది మనము పైకి వెళ్తే తెలుస్తుంది. సో రండి, పైకి వెళ్దాం. ఈ దేవస్థానం ఎక్కడ ఉంది అంటే మొగిలి గ్రామం, బంగారుపాలెం మండలం, చిత్తూరు డిస్టిక్లో ఉంది. మొగలీశ్వర దేవస్థానం మీదుగా 2 చిన్న పల్లెలను దాటుకొని దట్టమైన అటవీ ప్రాంతం, నిత్యం ఏనుగులు సంచరించు ప్రాంతంలో పెద్ద కొండపైన ఉంది. దాదాపుగా మొగలీశ్వర దేవస్థానం నుంచి ఈ దేవరకొండకి 55 కిలోమీటర్లు వస్తుంది. కొండపైకి పూర్తిగా మట్టి మరియు బండలపై ప్రయాణం సాగించవలసి ఉంటుంది. అడవిలోకి పోయే కొద్దీ స్వయంభు పార్వతీదేవిని తలుచుకుంటూ భక్తులు అలసట లేకుండా దారి పొడవునా పారే సెలయేళ్లను చూడవచ్చు. దేవరకొండకు పోయే అడవి దారిలో శివపార్వతుల గోశాల వస్తుంది. దాతలు సాయం చేసిన గోవులు అక్కడ ఉంటాయి. అవి మనం చూడవచ్చు. ఆ దట్టమైన అడవిలో శివపార్వతుల గోశాల దాటుకున్నాక ఒక ఆర్చి దగ్గర దారి 2గా విడిపోతుంది. ఒకటి మెటుకుల మార్గము, రెండవది మట్టి బండలతో కూడుకున్న దారి. ఫ్రెండ్స్, పైన కనబడుతున్న కొండే దేవరకొండ. అక్కడే శివపార్వతులు ఉన్నారని స్థానికులు చెప్తున్నారు. అక్కడ దేవస్థానం ఉంది. దేవరకొండలో ఉన్న శివపార్వతి దేవస్థానం ఉంది. మనం వెళ్తున్నాము. రోడ్డు చూస్తే చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది. అయినా మనము ఈ రోడ్లో వెళ్ళడం జరుగుతూ ఉంది. వెళ్దాం రండి. మట్టి దారిలో స్వయంభు పార్వతీదేవిని మరియు జలకంఠేశ్వరిని దర్శించుకోవచ్చు. దేవరకొండలో ఉన్న స్వయంభు పార్వతీదేవి చరిత్ర ఏమంటే మొగిలప్ప మొగిలి గ్రామం వాస్తవ్యుడు. రోజు కొండకు వెళ్ళి ఆవులను తోలుకొని పోయేవాడు. ఒక ఆవు పాలు ఇవ్వలేదని గ్రహించిన పాల యజమాని మొగిలప్ప మీద పాల దొంగతనం మోపాడు. అప్పుడు మొగిలప్ప ఆవు వెంట పడ్డాడు. ఆవు గడ్డి మేస్తూ మేస్తూ దేవరకొండలో ఉన్న పెద్ద బండగుహలకి వెళ్ళి జగజ్జనని అయిన పార్వతీదేవికి పాలిస్తూ ఉంది. ఆ విషయాన్ని మొగిలప్ప గమనించాడు. నరమానవుణ్ణి చూసిన పార్వతీదేవి ఈ విధంగా శపిస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము దేవరకొండకు వచ్చేసాము. దేవరకొండలో అక్కడ మట్టి రోడ్డు స్టాప్ అయిపోయింది. ఆ మట్టి రోడ్లో బైక్స్ పార్క్ చేసి అక్కడి నుంచి ఇలా స్టెప్ బై స్టెప్ నడుచుకోరావాలా. ఇక్కడ మెటుకులు ఉన్నాయి. ఈ మెటుకుల ద్వారా మనం కిందకు వెళ్తే కింద ఉన్న శివపార్వతులను దర్శించుకోవచ్చు. అంటే దేవరకొండలో ఉన్న శివపార్వతులు మనం దర్శించుకోవచ్చు. రండి వెళ్దాము. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే తన తల 1000 ఉరక్కలవుతుందని పార్వతీదేవి శపించింది. మొగిలప్ప పార్వతీదేవిని పరిపరి విధాలుగా వేడుకొనగా శాప విమోచనం ఏ విధంగా అవుతుందో వివరిస్తుంది. మొగిలప్ప, ఈ పుణ్యక్షేత్రంలో నేను నీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి నిత్య అన్నదానానికి అనుగ్రహించమని వేడుకుంటాడు.
పార్వతీదేవి మరియు అక్కడే నిత్యం జలం ఉండటం వల్ల శివుడు కూడా వరాన్ని ప్రసాదిస్తాడు. అలా అక్కడ పార్వతీదేవి స్వయంభుగా ఉద్భవించింది. కొన్ని తరాల తర్వాత పలమనేరుకు చెందిన గంటే మూర్తమ్మ ఈ దేవరకొండలోని పార్వతీదేవిని దర్శించుకుంటూ ఒకరోజు కాశీ నుంచి శివలింగాన్ని తెప్పించి ప్రాణప్రతిష్ఠ చేయించింది. దాదాపుగా కంటే మూర్తమ్మ 40 సంవత్సరాలు శివపార్వతుల సేవ చేసుకుంటూ అక్కడే తనువు చాలించింది. తర్వాత తరం వారు ఈ గుడిని ఇంప్రూవ్మెంట్ చేశారు అని చరిత్ర చెబుతూ ఉంది. శివరాత్రి రోజున శివుని కళ్యాణం ఇక్కడ కన్నుల పండగగా జరుగుతుంది. గంటి మూర్తమ్మ ఈ దేవస్థానానికి పీఠాధిపతి. ఆమె చనిపోయిన తరువాత ఆమె పార్థివ దేహాన్ని దేవరకొండలో ఉండే గుహ దగ్గర సమాధి చేయడం జరిగింది. తరువాత వర్షాలు పడకపోవడం, కరువు కాటకాలు సంభవించడం జరిగింది. గంటే మూర్తమ్మ తమ బంధువుల కలలోకి వచ్చి తన పార్థివ దేహాన్ని దేవరకొండకు వచ్చే దారిలో గోశాల దగ్గర తిరిగి సమాధి చేయమని కోరుకుంటుంది. వాళ్ళు అప్పుడు ఆమె పార్థివ దేహాన్ని మళ్ళీ గోశాల దగ్గర సమాధి చేశారే అని చరిత్ర చెబుతూ ఉంది. అస్య శ్రీ మహామంత్రస్య ఋషి అనుష్టస్వంద సంకర్షణ స్వరూపణ్యనే తావదాన్యం సర్వరూపో యోవో దావాధ్యతం పరమపురుషం జేషం రుద్రదేవత అగ్నికాంతచం మయాష్టకాంగశతరుద్రాభిషేక వినియోగస్య సకలస్య రుద్రస్య రుద్రదేవత ఏకగాయత్రీ చందం త్రిస్యో అనుష్టవం త్రిస్యోః జయం సప్తమానుష్టభం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొగిలి దేవరకొండ శ్రీ పార్వతీ జలకంఠేశ్వర స్వామి స్వయంభు దేవాలయంకి వచ్చాము. సో లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ద్వారా మనం వచ్చాము. రైట్ సైడ్లో ఇక్కడ ఈ పెద్ద కొండలోని గుహలో కొండలోని గుహలో శివుడు పార్వతి ఉన్నారు. మనం ఇప్పుడు చూద్దాము ఎలా ఉన్నారు, ఈ గుడి యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకుందాం. రండి మనము స్వయంభు పార్వతీదేవి జలకంఠేశ్వరుని మనము ఇప్పుడు చూద్దాము. ఈ ఎత్తైన కొండలో ఉన్న స్వయంభు పార్వతీదేవి జలకంఠేశ్వరుని మనం ఇప్పుడు చూద్దాము. చాలా ఎత్తులో ఉన్నారు. ఒక కొండ గుహలో శివుడు పార్వతి ఉండడం ఇక్కడ జరిగింది. మొట్టమొదటిసారిగా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామంలో కొండపైన ఉన్న స్వయంభు పార్వతీదేవి శివుడు ఇక్కడ ఉన్నారు. శివుడు అంటే నీలకంఠేశ్వర శివుడు ఇక్కడ ఉన్నారు. నీలకంఠేశ్వర స్వామి శివుడు ఇక్కడ ఉన్నాడు. మనము చూడవచ్చు అమ్మవారు పార్వతీదేవి, నీలకంఠేశ్వరుడు అయిన శివుడు ఇక్కడ ఉన్నారు. మనం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు. దేవుడు ఎన్ని ఏళ్ళ చరిత్ర ఈ గుడికి ఉంది అనేది మనము ఇక్కడున్న స్థానికులు ఉన్న వారిని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు మనము దేవరకొండలో ఉన్న స్వయంభు పార్వతీదేవి, జలకంఠేశ్వరుడు అయిన శివునికి ఎడమవైపున ఉన్న వినాయకుడు మనం చూడవచ్చు. స్వయంగా స్వయంభు పార్వతీదేవి, జలకంఠేశ్వరుడు ఇక్కడే పుట్టినారు. వాళ్ళ విగ్రహాల పక్కన వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. కుడివైపున ఒక పెద్ద దొన ఉంది. ఆ దొనలో ఎల్లప్పుడూ వాటర్ ప్రవహిస్తూ ఉంటాయంట, అంటే వాటర్ స్టాక్ ఉంటాయి. ఆ వాటర్ పైన ఒక సిమెంట్తో మోల్డింగ్ వేయడం జరిగింది. ఈ మోల్డింగ్లో నిలబడి స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. శివునికి ఎదురుగా నంది ప్రతిష్ఠించడం జరిగింది. ఆ నంది శివునికి ఎదురుగా ఉండడం, ఆ శివుడు జలకంఠేశ్వరుడు స్వయంభు పార్వతీదేవిని మనం చూడవచ్చు, దర్శించుకోవచ్చు. చూడండి, పార్వతీదేవి స్వయంగా ఇక్కడ వెలిసింది కాబట్టి స్వయంభు పార్వతీదేవిగా పిలువబడుతోంది. ఇక్కడ
ఈ కింద ఈ మోల్డింగ్ కింద కొన్ని యుగాల నుంచి నీళ్లు ప్రవహిస్తుండడం అంటే స్టాక్ ఉండడం జరిగింది. అందువల్ల ఇక్కడ జలకంఠేశ్వరుడు స్వయంగా వెలిచాడన్నమాట. సో ఓవరాల్గా ఏమంటే స్వయంభు పార్వతీదేవి జలకంఠేశ్వరుడు ఇక్కడ స్వయంగా వెలిచారు మరియు ఉద్భవించారు. ఆ విగ్రహానికి స్వయంభు పార్వతీదేవి జలకంఠేశ్వరుడికి ఉద్భవించిన తర్వాత ఇక్కడ ఎడమవైపున వినాయకుడిని ప్రతిష్ఠించడం జరిగింది. వినాయకునికి శివునికి ఆపోజిట్గా నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ రాతి గుహల్లో ఈ గుహ కింద ఈ విగ్రహాలను మనం చూడవచ్చు. ఇక్కడ దేవరకొండలో నిత్య అన్నదానం జరుగుతుంది. అంటే ఏ టైంలో అయినా సరే 24 hours ఏ ఊరైనా సరే భక్తులు ఇక్కడికి వచ్చి అన్నం కావాలంటే ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి భక్తులు, స్వామివారి సేవ చేస్తున్నటువంటి స్థానికులు భోజనం పెడతారు. ఆ భోజనం కూడా ఇక్కడ ఉన్న స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి కట్టెల పొయ్యిలోనే భోజనం చేసి భక్తులకు పెడతారు. గ్యాస్ లాంటివి ఉపయోగించరు. ఇంత పైన కొండపైన ఉన్న ఈ రాతి గుహల మధ్య కట్టెల పొయ్యితో భోజనం చేసి 24 hours ఏ టైంలో వచ్చినా సరే భక్తులకి భోజనాలు పెట్టి వడ్డిస్తారు. ఈ దేవస్థానం ఇంకా అభివృద్ధి చెందాలని పాలక మండలి సభ్యులు మరియు చైర్మన్ కోరుకుంటూ ఉన్నారు. సో ఇక్కడ ఉండే స్వామివారి భక్తులు దాదాపుగా 250 వానర సైనికులకి అక్కడ ఉన్నటువంటి కట్టెల పొయ్యిలో 250 వానర సైనికులకి భోజనం చేసి ఇక్కడ కుడివైపున ఉండే కొండలాంటి పెద్ద బండపైన భోజనం అక్కడ పెట్టి వస్తారు. అంటే ఇది ప్రతిరోజు జరుగుతున్న ప్రాసెస్. ఏ దేవస్థానంలో కూడా వానర సైనికులకి భోజనం అనేది పెట్టరు. ఏదో కొద్దిగా ఏదైనా ప్రసాదం కానీ అలాంటిది ఇస్తారు. కానీ ఇక్కడ దేవరకొండలో ఉన్న స్వామివారి భక్తులు స్వామివారి ఆశీస్సులతో 250 వానర సైనికులకి ప్రతిరోజు భోజనము ఈ కొండపైన ఉండే బండపైన అక్కడ పెట్టి వస్తారు. ఆ వానర సైనికులు ఆ భోజనాన్ని భుజిస్తారని స్వామివారి భక్తులు మనకు చెప్పడం జరిగింది. మనం చీకట్లో రావడం వల్ల ఆ వానర సైనికులని చూపించలేకపోతున్నాము. అస్య శ్రీ మహామంత్రస్య ఋషి అనుష్టస్పంద సంకర్షణ స్వరోపణ్యనే తావదాన్యం సర్వరూపో యో వాధ్యతం పరమపురుషం యేషం రుద్రదేవత అగ్నికాంతచం మయాష్టకాంగశతరుద్రాభిషేక వినియోగస్య సకలస్య రుద్రస్య రుద్రదేవత ఏకగాయత్రీ చందం దేవరకొండ భక్తులకు కార్తీక దీపం పడవలసిందిగా మా దూరంగా జరగంటే పైన ఉంటే కర్పూరం పడుతుంది. దూరంగా రండి. అయినా పైన ఉంటే కర్పూరం పడుతుంది. దూరంగా రండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.